మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని గౌరవించడం మన భారతీయ సనాతన సంస్కృతి. అందులో మొదటి స్థానం అమ్మదే. ఈ అనంత విశ్వంలో ఏ జీవి అయినా అమ్మ కోసం ఆరాటపడుతూ ఉంటుంది. మరి అలాంటి అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృభూమిని, మాతృమూర్తిని ఎన్నడూ మరవద్దని చెప్పిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి మన భరత భూమి. అట్టి దేశంలో జన్మించిన ఎందరో ఆదర్శమూర్తుల్లో మచ్చుకు కొందరి గురించి తెలుసుకుందాం. సర్వసంగ పరిత్యాగులైన ఎతులు కూడా అమ్మని నమస్కరించవలసిందే. అటువంటి గొప్ప సంస్కృతి మనది. ప్రతి తల్లి తన బిడ్డపై చూపే ప్రేమ అనంతం కదా. మన మధ్యలోనే ఉండి ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్ది ఈ ప్రపంచానికి అందించిన అమ్మల్లో మచ్చుకు కొందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదలుకొని నేటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు ఎందరో మహానుభావులను తీర్చిదిద్ది మన దేశానికి అందించినటువంటి మాతృమూర్తులు వారందరికీ మనసారా పాదాభివందనం చేస్తూ ఛత్రపతి మహారాజ్ తల్లి జీజాబాయి. ఆమె గొప్ప దైవభక్తి, రాజనీతిజ్ఞత కలిగినటువంటి మాతృమూర్తి. చిన్నప్పటి నుంచి శివాజీకి దేశభక్తిని, రామాయణ మహాభారత కావ్యాలని చెప్పి గొప్ప పౌరునిగా తీర్చిదిద్ది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన వీరవనిత. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి మనందరికీ తెలుసు కదా. సేవా స్ఫూర్తికి పెట్టింది పేరు. తన తల్లి భగవతీదేవి ఆమె అత్యంత దయార్థ హృదయరాలు. ఆకలితో ఉన్నవారికి, పేదవారిని ఆదుకోవడంలో ముందుండేది ఆ తల్లి. అత్యంత నిరుపేద కుటుంబం అయినా కూడా కొడుకుని చక్కగా తీర్చిదిద్ది తన కొడుకు ద్వారా ఉచిత విద్యాలయం, వైద్యాలయం ఏర్పాటు చేసి పేదవారికి విద్య, వైద్యం, నీరు, ఆహారం అందించింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క తల్లి భగవతీదేవి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క సేవానిరతికి, మానవతా దృక్పథానికి మూలం అయ్యింది తల్లి. మరి మన జాతిపిత మహాత్మా గాంధీ తల్లి పుత్లీబాయి. ఆమె చిన్నప్పటి నుంచే గాంధీజీకి నీతి నిజాయితీల గురించి, ఆధ్యాత్మికత గురించి బోధించి ఎన్నడూ అసత్యం ఆడరాదని మాట తీసుకుని మనందరికీ సత్యమేవ జయతే అని పిలుపునిచ్చిన మహాత్మా గాంధీని అందించిన మాతృమూర్తి. మరి జగత్తుకే గురువుగా పిలువబడుచున్నటువంటి ఆదిశంకరులు సైతం తన తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే కదా. అమ్మ కోసం తుంగభద్రా నదిని తన తల్లి చెంతకు పంపించిన మహానీయుడు. అంత్యకాలంలో అమ్మకి మోక్షాన్ని ప్రసాదించాడు. మరి మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి తల్లి ఆయిషమ్మ ఎంతో పేద కుటుంబంలో పుట్టిన అత్యంత ప్రేమతో, ఆదర్శాలతో మన కలాంని తీర్చిదిద్ది దేశానికి అందించిన మాతృమూర్తి. మరి మన భగవాన్ రమణుల తల్లి అలగమ్మ గారి గురించి కూడా తెలిసిందే కదా. ఎంతో భక్తి కలిగిన మాతృమూర్తి. చివరికి మోక్షాన్ని పొంది నేడు మాతృభూతేశ్వరాలయంలో పూజింపబడుతున్న మహనీయురాలు. ఎన్నో సేవా కార్యక్రమాలతో విశ్వానికే యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ గా నిలిచిన ఒక కుగ్రామమైనటువంటి పుట్టపర్తిని విశ్వానికి అందించిన మన స్వామి సత్యసాయిబాబా వారు కూడా అమ్మ గురించి, అమ్మ ఈశ్వరమ్మ గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు. నేడు స్వామి కల్పించిన విద్య, వైద్యం, తాగునీరు మొదలైన ఉచిత సేవలకి మూలం అమ్మ ఈశ్వరమ్మ గారే కదా. ప్రపంచానికి భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన స్వామి వివేకానంద తల్లి భువనేశ్వరి. ఆమె భక్తితో పాటు ధైర్య సాహసాలు కలిగిన వీరవనిత. తన బిడ్డని గొప్పగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించిన మాతృమూర్తి. మరి నేటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబేన్. సామాన్యంగా ఎంతో ఆదర్శంగా జీవించిన మాతృమూర్తి. మన ప్రధానమంత్రిని తీర్చిదిద్దింది ఆ తల్లే కదా. మరి మరెందరో మాతృమూర్తులు. వారందరికీ పాదాభివందనాలు. మచ్చుకు కొందరి గురించి చెప్పినా కాడా ఇంకెందరో మరెందరో ఉన్నారు. అందులో మనందరి మాతృమూర్తులు కూడా ఉన్నారు కదా. వారి ప్రేమకు మనం పాత్రులమే కదా. మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని మాతృమూర్తులందరికీ అంకితం చేస్తున్నాను. మరి మా అమ్మ పేరు పుష్పమ్మ. అమ్మంటే ఇష్టం ఉన్నవారు వీడియోని లైక్ చేస్తూ మీ అమ్మ పేరును కామెంట్ లో తెలియజేసి వారికి ఈ వీడియోని అంకితం చేయండి. ధన్యవాదములు.